ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, విద్యార్థులకు గుడ్ న్యూస్. వేసవి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ. ఇక వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏప్రిల్ 2న అధికారిక ప్రకటన విడుదల చేసింది. మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. కాగా ఏపీ వ్యాప్తంగా ఏప్రిల్ 23 నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి కావస్తున్నాయి. ఏపీలోని పాఠశాలలోని విద్య గత ఏడాది మే 1 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కాగా 42 రోజుల తర్వాత జూన్ 12న తిరిగి తెరుచుకునున్నాయి. అయితే రాష్ట్రంలో ఎండ తీవ్రత కారణంగా ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. జూన్ 11 వరకు అంటే దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవులు అయితే ప్రకటించారు. వేసవి సెలవులు రానున్నాయి. గత ఏడాది కంటే ఈసారి సమ్మర్ హాలిడేస్ ఎక్కువగా ఉండనున్నాయి. అయితే వేసవి సెలవులపై విద్యాశాఖ నుంచి ఇంకా అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగుతాయి. 12 నుంచి అయితే మళ్ళీ స్కూల్స్ అయితే రీఓపెన్ కావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. విద్యార్థులకు అయితే ఇది పండుగ లాంటి శుభవార్త అని చెప్పుకో.